బాయిలర్కి సంబంధించి తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అవి కొంచెం వీక్గా ఉండే అవకాశం ఉంది. కానీ అట్లా కాకుండా ఇప్పుడు నాటుకోళ్ళు, పెరటికోళ్ళు వాటికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి సమ్మర్లో తట్టుకునే అవకాశం ఉంటుందా? సమ్మర్లో వచ్చేసి ముఖ్యంగా పెరటి కోళ్ళు మామూలుగా పెరట్లో పెరిగితే కనుక పెరట్లో మామూలుగా నీడనిచ్చే చెట్ల చుట్టూ కూడా ఉండడం వల్ల మధ్యాహ్న కాల సమయంలో అలాగనే వీటికి వాటర్ అనేది కొద్దిగా మనము మంచి చల్లటి వాటర్ అనేది అందించగలిగితే, ఒకవేళ పెద్ద మొత్తంలో రైతాంగ పెరటి కోళ్ళ పెంపకం చేపట్టినట్లయితే మంచి వాటర్ ఇప్పుడు కూడా 24 అవర్స్ కూడా వాటర్ ఉండేట్టు చూసుకోవాలి పెరటి కోళ్ళకు. లేదు కొద్ది మొత్తంలో ఒక 10-20 అనుకుంటే కొద్దిగా వాటర్ మనము అవైలబిలిటీ అనేది పెట్టేసుకుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో చెట్టు నీడలు ఉంటాయి కనుక అటువంటి చెట్టు నీడ ప్రాంతంలో ఇవి తలవాల్చుకొని, సో ముఖ్యంగా వచ్చేసి ఈ వేడి గురి కాకుండా ఎండ వేడిమి గురి కాకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది కనుక పెరటి కోళ్ళలో వచ్చేసి అలాంటి ప్రత్యేకమైన అంటే పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. చిన్న మొత్తంలో అయితే మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్లో పెరట్లో ఉన్నటువంటి అవకాశాలని నీడ ఇచ్చే చెట్లు లాంటిది అవకాశాలు అలాంటి అవకాశం కల్పించినట్లయితే మరణాల శాతం తగ్గించుకోవడానికి అవకాశం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతకుముందు మాట్లాడినట్టు కొక్కేర వ్యాధి అంటే మెడ వంకర పోవడం ఇట్లాంటివి పోయి తర్వాత చనిపోవడం, సో ఇట్లాంటివి ఎందుకు వస్తాయో, ఒకవేళ దానికి నివారణ మార్గాలు ఏంటి సార్? ముఖ్యంగా వచ్చేసి కొక్కర వ్యాధికి సంబంధించేసి మనకు ఈ బాయిలర్ కోళ్ళ కానీ ఇటు పెరటి కోళ్ళ కానీ ఇటు మనము ఈ లేయర్ కోళ్ళ చూసుకున్నట్లయితే ముఖ్యంగా 5వ రోజు లేకపోతే 7వ రోజు కానీ టీకా చేస్తాం. ఆ తర్వాత వచ్చేసి మనం బూస్టర్ డోస్ కింద 21వ రోజు కింద కూడా ఈ లసోటా అని చెప్పేసి టీకా దొరుకుతుంది కుక్క రోగం సంబంధించింది. ఇది కంటిలో చుక్కలు వేసుకోవచ్చు. ఆ తర్వాత మనము 42వ రోజు R2B అని చెప్పేసి ఈ కండరాళ్ళకి ఇచ్చేటువంటి ఇంజెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మనము ప్రతి 6 నెలలకు ఒకసారి R2B అనేది టీకా అనేది కుక్క రోగం సంబంధించిన టీకాలు. ఈ టీకా కాక వేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ టీకా కాక కరెక్ట్గా వేయకుండా ఉండి ఒకవేళ వ్యాక్సిన్ వేసేటప్పుడు ముఖ్యంగా వచ్చేసి వ్యాక్సిన్ అనేది కూలింగ్ ఉండాలి. సో కూలింగ్ లేకుండా మనము ఎండాకాలంలో ఏమవుతుందంటే కూలింగ్ లేకుండా మనం మామూలుగా వేసేస్తే దాని వ్యాక్సిన్ అనేది పనిచేయదు. ఆ పని చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ కుక్క రోగం అనేది ముఖ్యంగా వ్యాధి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక వ్యాక్సిన్ కూడా కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ చేసిన తర్వాత కూడా ఈ వాటర్ ద్వారా వచ్చేసి సప్లిమెంట్స్ మామూలుగా వైటమిన్స్ లాంటి సప్లిమెంట్స్ ఇచ్చినట్లయితే ముఖ్యంగా ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేసుకోవడానికి కోళ్ళకు అవకాశం ఉంటుంది కనుక ఇటు వ్యాక్సిన్ చేసిన తర్వాత వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు వ్యాక్సిన్కి ముందు కూడా ఈ వైటమిన్స్ లాంటిది ఇచ్చేసుకుంటే ఈ 3 రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ప్రొటెన్షన్ అంటే ముఖ్యంగా వచ్చేసి వ్యాక్సిన్ మంచిగా పనిచేసేసి వ్యాధి నిరోధక శక్తి అనేది ముఖ్యంగా ఈ వ్యాధులు రాకుండా ముఖ్యంగా కుక్క రోగం రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.